ఆదివాసీ మహిళపై దాడి చేసి దుర్భాషలాడిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసిన ఆదివాసీ హక్కుల పోరాట సమితి నాయకులు మంచిర్యాల జిల్లా కన్నపల్లి మండలం దాంపూర్ గ్రామానికి చెందిన తలండి పద్మ అనే ఆదివాసీ మహిళపై దాడి చేసి దుర్భాషలాడిన ఘటనను ఆదివాసీ సంఘాల నాయకులు ఖండించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో దాంపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆదివాసీ మహిళని చూడకుండా కొంతమంది అక్రమార్కులు ఆమె భూమిని కబ్జా చేయాలని ప్రయత్నించి అడ్డుకున్న ఆమెపై దాడి చేయడమే కాకుండా దుర్భాషలు ఆడారని ఆరోపించారు. దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మాకు ఖచ్చితంగా మేము మా పెద్ద మనుషులకు మా కుల సంఘాలకు చెప్పుకొని మేము వాళ్ళని రప్పించుకున్నాము. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. మండలం జజరేల్ దాంపూర్లో తలండి పద్మ భర్త బానేస అయినటువంటి వీళ్ళు గత 20-25 ఏళ్ల నుంచి ప్రభుత్వ భూమిని కాసు చేసుకొని వాళ్ళ జీవనాధారం సాగిస్తున్నారు. అటువంటి సందర్భంలో కొందరు బీసీ కులానికి చెందిన ఎవరైతే గొల్లు కుర్మలు ఉన్నారో వాళ్ళు వచ్చి మా భూమి అని వాళ్ళు వీళ్ళు వేసుకున్న పంటని పత్తి పంటని ట్రాక్టర్లతోటి ధ్వంసం చేయడం జరిగింది. ఈ ధ్వంసం చేసిన విషయమై ఏసీబీ గారికి ఫిర్యాదు చేస్తే ఏసీబీ గారు దీన్ని పట్టించుకోకపోగా వీళ్ళే ట్రాక్టర్ కట్టడం పోయారని కన్నెపల్లి ఎస్ఐ గారు మా ఊళ్ళ మీద మా ఆదివాసుల మీద కేసులు నమోదు చేయడం జరిగింది. అయ్యా ఎస్ఐ గారు, కన్నెపల్లి ఎస్ఐ గారు కానీ ప్రభుత్వపరమైన అధికారులు ఎవరున్నా కానీ ఏదైతే ఇక్కడ జరిగిందో క్షేత్రస్థాయిలో మీరు పరిశీలన చేయండి, క్షేత్రస్థాయిలో విచారణ చేయండి. బాధితులు ఎవరు, నిందితులు ఎవరు తెలుసుకొని నిందితుల మీద కేసులు పెట్టి ఆదివాసుల పక్షాన ఆదివాసులకు అండగా నిలబడాల్సిన ప్రభుత్వం కూడా ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎస్ఐ గారు మీకు ఒకటే చెప్తా ఉన్నాం, నిందితులు ఎవరో గుర్తించండి, గుర్తించి వాళ్ళ మీద కేసులు పెట్టండి అని మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందేపర్ పక్షాన మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం, మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిందితులు ఎవరున్నారో నిందులకు శిక్ష పడాలి కానీ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి శిక్ష వేసేలా మీరు కేసులు చేయడం సమాజం కాదని మేము కోరుతా ఉన్నాం. అలాగే ఏసీబీ గారికి ఏదైతే మేము అట్రాసిటీ కేసు ఎవరైతే అగ్రవర్ణ కులాల వాళ్ళు మా పంట ధ్వంసం చేసినారో మా ఆదివాసులను చూడకుండా ఆడవాళ్ళని చూడకుండా ఏదైతే నానా రకమైన బూతులతోటి వాళ్ళని ఎంటకలు పట్టి వాళ్ళు అదే చేనులో ఈడవడం, వాళ్ళని కొట్టడం, దాదాపు 12-20 మంది గుండాలను వేసుకొని ఏదైతే వచ్చి వీళ్ళని దౌర్జన్యం చేసిరో వాళ్ళ మీద అట్రాసిటీ కేసు ఫైల్ చేయమని మేము ఏసీ గారికి ఫిర్యాదు చేసి ఉన్నాం. అయ్యా ఏసీబీ గారు, మీరు ఇప్పటికైనా కానీ ఆ క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి నిందితుల పైన అట్రాసిటీ కేసు చేసి ఆదితుల పక్షాన్ని నిలవాలని తుడుందేప పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా మా సంఘాలన్నీ కలుపుకొని, మా ఒక్క ఆదివాసీ సంఘమే కాదు ప్రజా సంఘాలు కుల సంఘాలు అన్నింటినీ కలుపుకొని కూడా మేము జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి కూడా నివేదిక సమర్పిస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి కూడా మేము గుర్తు చేస్తున్నాం, ఆదివాసులు అంటే నిరుపేదలు, భూమి లేని వాళ్ళు ఉంటారు. మీరే భూములు వంచుతా అంటారు, మీరే లాభాన్ని పట్టాలు ఇస్తా అంటారు, చాలా రకాలుగా మీరే పథకాలు పెడతారు, అన్ని ఆశ చూపుతారు, తీరం ఆ మీదనే కేసులు పెట్టడం న్యాయం కాదని మీరు ఇప్పటికైనా కానీ మా ఆదివాసులు గుర్తించి అర్హులైన వాళ్ళకు కూడా ఖచ్చితంగా భూములు పంచిపెట్టాలని మేము మా తుడుందేప పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ఉన్నాం.